వెరీ గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. గొప్ప దేవుడు, అద్భుతకార్యుడు. గత రాత్రి కాలం అంతా మనల్ని అందరినీ ఆయన సన్నిధిలో భద్రపరుచుకొని మరి ఒక మంచి దినాన్ని మనకు ప్రసాదించిన దేవదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నా. అలాగనే మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. దేవుడు మనకి రెండో ఆదివారం కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఆ దేవదేవునికి గత ఆదివారం నుంచి ఆదివారం వరకు మనం అందరినీ దీవించి ఆశ్రయించి కాపాడి మన కుటుంబాన్ని దీవించినందుకు ఆ దేవదేవునికి మరొక మారు వెళ్ళని స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనం. నిబ్బరం కలిగి ధైర్యంగా నుండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. నీవు నడుచు మార్గంలో నీ దేవుడైన యెహోవా తోడుగా ఉండను. దేవుడు ఏం చెప్తాడు? గొప్ప కార్యము. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండవు. మనమేమి బాధపడకుండా పాత సంవత్సరంలో మనం ఏదో గడిచిపోయింది, అయిపోయింది. రెండో సంవత్సరం కొత్త సంవత్సరానికి మనం అడిగేట ఉన్నా మనం ఏం బాధపడలేదు, భయపడలేదు. నిబ్బరం కలిగి ఉండము, నేను చూసుకుంటానని చెప్తున్నాడు దేవుడు. గొప్ప దేవుడు, మనకు అంతగా ధైర్యం ఇచ్చే దేవుడు, అంత మనకి ఇది ఇచ్చే దేవుడు ఏ దేవుడునో లేడు. మన దేవుడు మన శత్రువైన దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు, మనకు అద్భుత కార్యాలు చేసే దేవుడు. మనం అడగకముందే మనకు సహాయం చేసే గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన మనల్ని ఏం అడుగుతున్నాడు? ప్రార్థించండి, అడగండి, నన్ను వెంబడించండి ఆయనే చెప్తున్నాడు. మారు మనసు కలిగి ఉండండి, హృదయంలో కళ్ళ కప్పటం లేకుండా ఉండండి, మంచి మనసుతో ఉండండి, ఇతరులను ప్రేమించండి, ఇతరులని గౌరవించండి అని దేవుడు మనల్ని చెప్తున్నాడు. అంతవరకే దేవుడు మనల్ని అడుగుతున్నాడు. కానీ అది కూడా మనం చేయలేకపోతే ఆ దేవదేవునికి మనం ఎంతో రుణపడి ఉంటాం. కనుక నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీకు నేను తోడుగా ఉంటాను. కనుక దేవుడు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా. నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండము. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నువ్వు బ్రతుకు దినములన్నింటిలోనూ ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకుండాను. నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకేమైనా సమస్యలు ఉన్నా కూడా, ఎవరైనా నిన్ను వేధిస్తున్నా, ఏదైనా సతాయిస్తున్నా, ఏదో నిన్ను బాధ పెడుతున్నా కానీ దేవుడు వారిని అందరినీ మంచి మారు మనసు కలుగజేసి వారిని నీ ఎదుట నిలబెట్టాడు. నీ ఎదుట నిలువలేక ఉండు. నేను మోషకు తోడై ఉన్నట్లు నీకును తోడైండు. మోషకు తోడై ఉన్నట్లు దేవుడు మనకు కూడా తోడై ఉంటాడు. కాబట్టి మోషే ఎంతగానో ప్రార్థించుంటాడు దేవుడు తోడుగా ఉండాలంటే. కాబట్టి మనం కూడా దేవుడిని ప్రార్థించాలి, అనుదినం దేవుడిని చేయాలి. ఉదయకాలం లేవాలి, ప్రార్థించాలి. మనం బయటకు ఎక్కడికైనా వెళ్తున్నా దేవుడిని మొరపెట్టుకోవాలి, దేవుడిని అడగాలి. ఇదిగో ప్రభా, నేను ఈ మార్గంలో వెళ్తున్నా, లేదా ఈ కార్య నిమిత్తం వెళ్తున్నా, ఈ పని నిమిత్తం వెళ్తున్నా, నాకు తోడుగా ఉండండి ప్రభా అని దేవుడిని కానీ వేడుకుంటే నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. చూడండి ఎన్నిసార్లు చెప్పిన దేవుడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. నన్ను నమ్ముకున్న బిడ్డలు నిబ్బరం కలిగి ఉండండి, ధైర్యంగా ఉండండి, మీకేమి బాధ ఉన్నదని దేవుడు మనకి ఎంత మంచి వాగ్దానాన్ని ఇచ్చున్నాడు. గొప్ప దేవుడు. కనుక మనం దేవుడి సన్నిధిలో ఉందాం. ఇవాళ ఆదివారం అందరూ మందిరాలకు వెళ్ళి పోయి తిరిగి వచ్చే సమయం వరకు ఆ దేవదేవుడు మిమ్మల్ని అందరినీ కాపుదల్లో ఉంచుకుంటాడు. ప్రతి ఒక్కళ్ళు మందిరానికి వెళ్ళండి, ప్రార్థించండి. ఉదయకాలంలో ప్రతి ఒక్కళ్ళు దేవునికి మొరపెట్టుకోనండి. మీ బిడ్డల నిమిత్తం, మీ నిమిత్తం, మీ కుటుంబాల నిమిత్తం, బంధుమిత్రుల నిమిత్తం, ఎవరన్నా మారు మనసు పొందినటువంటి వారికి కూడా ఆయన గురించి కూడా ప్రార్థించండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు దీవించాలని దేవుడిని ప్రార్థిస్తూ ఉదయకాలం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. భూమిని ఆకాశం సర్వలోకం ఏకరీతిగా ప్రపంచాన్ని గొప్ప దగ్గర తండ్రి ప్రభా, గడిచిన రాత్రి కాలం అంతా సన్నిధిలో మనం భద్రపరచుకొని ఉదయకాలం ప్రభా నాయన మరి ఒక మంచి దినం లేక మమ్మల్ని నడిపించిన విధానానికి నీకు వెళ్ళే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా నాయన ఈ ఆదివారం దినమందు ప్రభా ఎంతమంది నీ ముందు మ్రోహరించి ప్రార్థించి ప్రభా నాయన కన్నీటితో ప్రభా నాయన వారి సమస్యలు వేడుకుంటున్నారో తండ్రి, ఆ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశ్రయించండి. వారికి కావాల్సిన అవసరాలు మీరు తోడుగా ఉండండి ప్రభా. ఎంతమంది అనారోగ్యాలతో ఉన్నారో ఆరోగ్యాలు దయచేయండి. వారు ఏం నిమిత్తమై, బిడ్డల నిమిత్తమై ప్రభా, ఎవరి నిమిత్తమై ప్రభా, నా అనారోగ్యాల నిమిత్తమై, ఆర్థిక సమస్యల నిమిత్తమై ప్రార్థిస్తున్నారు ప్రభా. వారి సమస్యలన్నింటినీ తీర్చే కుటుంబాల్లో సంతోష సమాధానం కలుగజేయగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా నాయన ఈ ఉదయకాలంలో ప్రభా ఎక్కడెక్కడ నీ దాసులు ప్రభా వాక్య పరిచర్య నిమిత్తమై ప్రభా వెళుచున్నారో తండ్రి, అలాంటి బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండి వారు పోయి పరిచర్య చేసి ప్రభా మన తిరిగి గృహాలు చేరే వరకు అలాంటి బిడ్డలందరూ మీరు దీవించి ఆశించి కాపాడండి. అలాగే ప్రభా నాయన ఆర్థికంగా సాయం చేసి పరిచర్య నిమిత్తమై ప్రభా నాయన
ఎంతమంది బిడ్డలు వెళుతున్నారో తండ్రి, ఆ బిడ్డలు కూడా మీరు దీవించి ఆశించి కాపాడండి. ఆ పరిచర్య ముగించుకొని ప్రభా తిరిగి మరలా బిడ్డలు క్షేమంగా ఇంటికి చేర్చే వరకు ప్రయాణాలన్నిటిలో మీరే తోడుగుండి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా వృద్ధాప్యంలో నన్ను దాసుని దీవించండి. ఆ బిడ్డలు మీరు వాడుకుంటున్న విధానాన్ని కూడా మీకు వెళ్ళే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ఎంతోమంది ఎవరి బిడ్డలు ప్రభాని పరిచర్య చేస్తున్నారు బిడ్డలందరినీ కూడా మీరే దీవించి ఆశించి కాపాడండి. ఈరోజు ఎక్కడెక్కడైతే సంఘాలని ప్రార్థన జరుగుతున్నాయో తండ్రి, అక్కడంతా మీరే ఉండి ప్రభా సంఘాన్ని మీరు ఆశ్రయించి కాపాడి పాస్టర్లను కూడా మీరు కాపాడగలని ప్రభా నాయన వాక్య పరిచర్యలో మీరే తోడుగా ఉండి ఆశించి కాపాడగలని సంఘాలకు వెళుతున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నాయన మీరు ఆశీర్వదించండి. ఆ బిడ్డలు పోయి సంఘంలో ఉండి తిరిగి మళ్ళీ గృహాలు చేరే వరకు ఆ బిడ్డలందరినీ మీరు ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా నాయన. అలాగే ప్రభా నాయన ఎంతోమంది యవన బిడ్డల ప్రభా ఇంకా నీ వాక్యానికి వెనుకబడి ఉన్నారు తండ్రి. ఎంతమందో సైతాన్ శోధనలకు ప్రభా నాయన నాన్న తాగుడని వ్యసనానికి బలై ఉన్నారు తండ్రి. అలాంటి బిడ్డలందరికీ ప్రభా మంచి మనసులు మారు మనసులు కలుగజేయండి. బిడ్డల ప్రభా నీ మందిరంలో చేరి ప్రభా మంచి సాక్షులుగా నిలబడే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయగలని వేడుకుంటున్నాం. అలాగే ఎంతోమంది ఎవరి బిడ్డల ప్రభా నాయన ఎగ్జామ్స్ ప్రభా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేందుకు ప్రభా ఎగ్జామ్స్లో మంచి మార్కులతో విజయం చేకూర్చగలరని వేడుకుంటున్నాం. బిడ్డలకు మంచి ఉద్యోగాలు ఇచ్చేలాగా మీరు దీవించి ఆశ్రయించండి. ఎంతోమంది తల్లిదండ్రులు బిడ్డల మ్యారేజ్ విషయాల్లో ప్రభా ప్రార్థిస్తున్నారా తండ్రి. ఆ బిడ్డలకు మంచి మ్యాచింగ్ ప్రభా మ్యారేజ్లు జరుగులాగా మీరు దీవించి ఆశ్రయించండి. అలాగే ప్రభానైనా ఎంతోమంది యవన బిడ్డల ప్రభా విదేశాల్లో చదువుల నిమిత్తమై ఉద్యోగాల నిమిత్తమై వెళ్ళి ఉన్నారా ప్రభా, అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశించి కాపాడండి. యవన బిడ్డల ప్రభా ఎలాంటి సైతాన్ శోధనలు సైతాన్ శక్తి ఉల్లంక ప్రభానైనా నీ వాక్యానుసారంగా నడుచుకొని ప్రభా బిడ్డలకి ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా నీ యొక్క బంగారుతుల బిడ్డల చుట్టూ కావలు ఉంచగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే మా కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశ్రయించి కాపాడండి. నీ కృపలో భద్రపరచుకోండి. మాకు ఉదయకాలంలో లేచి ప్రభా నేను ప్రార్థించుకునే భాగ్యాన్ని మా ఇరువురికి మీరు దయచేసిన విధానాన్ని కూడా నీకు వెళ్ళే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఇరువురికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. మాలో ఉండే సైతాన్ శోధనలు సైతాన్ శక్తులు పారుతోని ప్రభా అన్యోన్యతను దయచేసి మీరే మాకు తోడుగా ఉండి ప్రభా మా షాపులు కానీ మేము చేసే బిజినెస్లలో మీరే తోడుగా ఉండి ఆశించి కాపాడగలని మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మా ఇరువురిపై కురుమలించి ప్రభా మీరేతో వృద్ధాప్యంలో మాకు ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రభా మంచి ఆరోగ్యాలు దయచేయగలని నీ వాక్యానుసారంగా మమ్మల్ని నడిపించగలని మాలాగా ఎంతమంది ప్రభావ వృద్ధాప్యంలో నిన్ను బ్రతకలాడి వేడుకుంటున్నారు వారి సమస్యల నిమిత్తం అలాంటి కుటుంబాలన్నింటినీ మీరు దీవించండి. అలాగే మా బిడ్డల కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశించి భద్రపరచుకోండి. ఇదిగో ప్రభావ దీపాలను సాయంకాలం వరకు సైంతులు మమ్మల్ని అందరినీ భద్రపరచుకోగలరని మా ప్రభును తన కుమారుడైన ప్రియస్కి పెట్ట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేసుకుంటాను. మా తరపున మా కుటుంబం తరపున మీ అందరికి మా నిండైన వందనాలు తెలియజేసుకుంటాను. హ్యాపీ సండే అందరికీ. సండే రోజు మందిరానికి వెళ్ళండి. అందరూ ఈ వాక్యాన్ని పట్టుకొని నిబ్రం కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుతాడు. మీ కుటుంబాన్ని 30 అభివృద్ధి దీవించాలని ఆ ప్రభువుని మనం వేడుకుందాం. ఆమేన్.